ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనలు రాసిన పుస్తకం 75వ కీర్తన, ఆసాపు కీర్తన ఇది. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీ నామము సమీపముగా ఉన్నదని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. ఆసాపు రాస్తున్న ఈ కీర్తన బైబిల్ గ్రంథంలో చాలా విలువైనది, విశిష్టమైనది. భక్తుడు అంటాడు కదా, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తే ఆ మేలుకు ప్రతిగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. నా జీవితంలో మేలు చేసినందుకు దేవా, ఇదిగో నీ కృప చొప్పున నీవు నన్ను నడిపిస్తున్న విధానమును బట్టి ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటాడు భక్తుడు. అంటే దేవుడు చేసిన మేళ్లను మరచిపోకుండా, దేవుడు చేసిన మేళ్లను మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకోకుండా ఉండకూడదండి. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళు ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటాడు, ఇదిగో నీవు చేసిన మేలుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చమంటావు? ఏమిచ్చి నీ రుణములు తీర్చమంటావు? నిజమే, దేవుడు మనలను తన కౌగిటిలో దాచి కాచి కాపాడి రక్షించి ఆయన కృప చొప్పున నడిపిస్తూ ఆయన సంకల్పానుసారంగా మనలను ప్రేమిస్తూ మన జీవితాలలో తన వెలుగును నింపి మన బ్రతుకులలో తన యొక్క కృపతో ఆయన ఆదరిస్తున్న పరిశుద్ధుడు కదా. లేఖనాలు సెలవిస్తున్న రీతిగా, వాక్యము తేటపరుస్తున్న రీతిగా నేను ఆరాధించే దేవుడు నీవు అడిగినది ఇచ్చేవాడు, అడిగిన వెంటనే దయచేసే దేవుడు, ఆయన పరిశుద్ధుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. పిల్లరా, మన జీవితాల్లో మనం ఎన్నెన్నో ఆలోచన చేస్తూ అడుగుతూ ఉంటాం. కానీ అవి దొరకనప్పుడు దేవుని సన్నిధిని మానివేస్తూ దేవుని సన్నిధిలో నిలకడగా ఉండక మన జీవితాలను దేవునికి దూరంగా చేసుకుంటాం. కానీ ఆసాపు ప్రభు సంకల్పానుసారంగా నడిచి అడుగుతున్నాడు కదా, దేవా, ఇదిగో మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీ నామము మాకు సమీపముగా ఉందని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దేవుని నామం దూరమైందని కాదు, దేవుని చిత్తం దూరమైపోయిందని కాదు, దేవుని కృప దూరమైందని కాదు, ఆయన నామము సమీపముగా ఉందని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. దేవుని నామము నిత్యము నీకు సమీపముగా ఉండాలి. దేవుని నామము నిత్యము నీకు చేరువలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన నామం నీకు సమీపముగా ఉంటుందో అప్పుడు నీవు రెండింతల అభిషేకాన్ని పొందుతావు. దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తుంది కదా, నీ నామము జుంటి తేనె ధారల కంటే మధురమైనది. ఏంటట? జుంటి తేనె ధారల కంటే మధురమైనది. ఏమిచ్చినా ఆయన నామాన్ని మనం
యుక్త కాలమును కనిపెట్టినప్పుడు నీ మొర వినే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, నీకు జవాబునిచ్చే దేవుడు. ఆయన కరుణా సంపన్నుడు, కృప కలిగిన దేవుడు. అందుకే ఆశపడ్డాడు, నేను యుక్త కాలమున కనిపెట్టుచున్నాను దేవా. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దానిని స్తంభములను ఎదుగుతును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టి మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించుచున్నాను. కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే, కొంచెం దేవుడు దీవిస్తే, కొంచెం దేవుడు ఘనపరిస్తే, కొంచెం దేవుడు మేలు చేస్తే, కొద్దిగా దేవుడు అందం ఇస్తే, కొద్దిగా దేవుడు ఆరోగ్యం ఇస్తే, కొంచెం దేవుడు బలమునిస్తే, ఈనాడు విశ్వాసులలో, ఈనాడు సమాజంలో అహంకారులైన వారు లేకపోలేదు. అహంకారులుగా, గర్విష్ఠులుగా ఈనాడు ప్రజలు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. కానీ భక్తుడు అంటాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. లేఖనాలు సెలవిస్తున్నాయి. పొగరు బట్టి మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించుచున్నాను. కొద్దిగా దేవుడు ఆశీర్వాదం ఇస్తే, కొంచెము దేవుడు దీవెనిస్తే, కొద్దిగా ఆయుష్ను పొడిగిస్తే, ఆ ఆయుష్ను బట్టి వారి జీవితాలలో వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కొంచెం ఆలోచన బలము వచ్చిందని ఆలోచన చేయవలసిన మానవుడు ఆలోచించకుండా ఆలోచనకు ప్రతిగా వారు పాపానికి బానిసలు అవుతున్నారు. అందుకు ఆశపడ్డాడు కదా, అహంకారులైన ప్రజలు అహంకారంగా ప్రవర్తించినప్పుడు నీ కోపాగ్ని వారి మీద రగులుకుంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని జనాంగమా, వాక్యములో రాయబడిన రీతిగా ఇలా వీక్షిస్తున్న వారితో ప్రభు మాట్లాడుతూ చెబుతున్న మాట, తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండైనను నీవు హెచ్చించబడవు. కానీ నీవు హెచ్చించబడాలి అంటే అది నా కృప వలనే. నీవు హెచ్చించబడాలి అంటే దేవుడు నీకు సహాయం చేస్తే నీవు హెచ్చించబడతావని కీర్తనకారుడు ఆసాబు రాస్తున్నాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చిస్తాడట. యెహోవా చేతిలో ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలే. ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. ఒకరిని హెచ్చించినప్పుడు వాడిని హెచ్చించాడు, నేను తగ్గించబడ్డాను అని మనుషులుగా మనము గర్వపడతాము, మనుషులుగా మనం గర్విష్ఠులు అవుతాము. కానీ లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ప్రతి ఒక్కరు దేవుని చేతిలో ఓ మట్టి పాత్రం అన్న విషయము మర్చిపోకూడదు. అందుకు 75వ కీర్తన 7వ వచనములో చాలా చక్కగా రాశాడు. 7-8 వచనాలు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగి వేయుచున్నారు. నా ప్రియదేవుని జనాంగమా, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివా అంటాడు భక్తుడు. ఇదే ఆసాబు 75వ కీర్తనలో పాడినట్టు, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నదని, ఆ పాత్రలో ద్రాక్షారసం ఉందని, ఆ ద్రాక్షారసం పొంగుతుందని, పొంగిన ద్రాక్షారసము సంభారము వలె నిండి ఉందని, దానిలోనిది పోయిచున్నప్పుడు భూమి మీద భక్తిహీనులు మట్టితో కూడా దానిని పీల్చుకుంటారని పాడిన భక్తుడు అంటాడు కదా, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివా. దేవుడు విడిచిపెడితే, దేవుడు మరచిపోతే ఇక
జీవితం ముగించబడుతుంది. దేవుడు విడిచిపెడితే, దేవుడు మరచిపోతే ఈ లోకానికి నీవు సెలవు అని చెప్పే దినాలు ఆసన్నమైనవి. కానీ భక్తుడు అంటాడు, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము ఎంతకాలం ఉంటుందో. దేవుని సన్నిధిలో మనము లేనప్పుడు, దేవుని సన్నిధికి మనము రానప్పుడు, దేవుని సేవించినప్పుడు, దేవుని సన్నిధిని మనము చేరనప్పుడు, ఆరాధించినప్పుడు ఏ విధంగా దేవుడు కోపగించక ఉంటాడు, కోపపడతాడు. మన బిడ్డలు మన మాట వినకపోతే మనం ఎంత దుఃఖపడతామో, మనం ఎంత వేదన పడతామో, ఆయన మాట మనం విననప్పుడు ఆయన కూడా అంతే దుఃఖపడతాడు, అంతే కోపపడతాడు. అందుకంటాడు కదా, ఇదిగో నిన్ను స్వాస్థ్యముగా మార్చుకున్నది దేనికో తెలుసా? నా వారసత్వాన్ని నీకు ఇవ్వడానికి, పరలోకములో ఉన్న ఆ గవిలో దాగి ఉన్న మన్నాను నీ వరకు నడిపించడానికి ఒక స్వాస్థ్యముగా నేను మార్చుకున్నానంటాడు. దేవుని బిడ్డలారా, నీ స్వాస్థ్యము గోత్రమును ఆయన పరిపూర్ణంగా దీవించేవాడు. నీ పిల్లల పిల్లల పిల్లలను నేను పోషిస్తానన్నాడు. ఆయన పోషించాలంటే నీవు ప్రార్థన చేసి ప్రభు యొక్క వాక్యపు గనిలోనికి వచ్చి చేరినప్పుడు దీవించబడతావని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని జనాంగమా, ఈనాడు నీ జీవితంలో ఆశీర్వాదం కొదువైందంటే ఎవరిని బట్టి గర్విస్తున్నావు? నీ కలిగిన అందమా, నీ కలిగిన ఆరోగ్యమా, నీ కలిగిన ధనమా, నీ కలిగిన అష్టైశ్వర్యాలా, నీకు కలిగిన ఆస్తిపాస్తుల, దేనిని బట్టి నీవు గర్విస్తున్నావో అది నీకు లేకుండా చేస్తాడు. అది నీకు లేకుండా చేసినప్పుడు దాని విలువ నీకు అర్థమవుతుంది. దాని విలువ నీకు అర్థమైనప్పుడు దేవుని విలువ అర్థమవుతుంది. కనుక మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికినన్ని దినాలు దేవుని బట్టి అతిశయించాలి, దేవుని బట్టి గర్వించాలి, దేవుని బట్టి సంతోషించాలి, దేవుని బట్టి మన జీవితాలలో సంతోష సమాధానాలు బట్టి మనము ఆనందించాలి. కానీ ఈ లోకాన్ని బట్టి, ఈ లోకంలో దేవునికి ఇచ్చిన చక్కటి అవయవాన్ని బట్టి, చక్కటి అందాన్ని బట్టి, డబ్బును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి నీవు అతిశయించిన రోజు నీవు మరలా వాటిని కోల్పోతావని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు బట్టి అతిశయిస్తాము అంటే, సాతానుడు ప్రతినిత్యము నిన్ను రెచ్చగొడుతూ, నిన్ను సాతానుడు ప్రతినిత్యము హేళనకు గురి చేయలాగా ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు మనం అతిశయిస్తాం. అతిశయము వచ్చింది అంటే నీవు పడిపోయే స్థానం ఆసన్నమైనదని లేఖనాలు సెలవిస్తున్నాయి. పిల్లరా, ఎవరైతే గర్విస్తాడో వాడంట పడిపోతాడంట. గర్వం నాశనమునకు ముందు గర్వం పుడుతుంది. ఒక మనిషి పాడైపోవడానికి, ఒక మనిషి నాశనం అవడానికి ముందు అతనిలో ఉన్న గర్వం, అతనిలో ఉన్న కోపం బయలుపరచబడుతుంది. నీవు ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే భక్తుడైన దావీదు చెబుతున్నట్టుగా అని అంటాడు కదా, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేది. నిశ్చయముగా నీవు వారిని కాలు జారే చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదు. ఆశీర్వాదం అంటాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు. దేవుని ఆలోచన చేత నడిపింపబడాలి, దేవుని క్రియల చేత ముందుకు సాగాలి. ఆయన ఆలోచన ఏంటో అడగాల. ఏదైనా పని ప్రారంభించినప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన ఆలోచన అడిగి ఆ పని నీవు ప్రారంభిస్తే దాంట్లో విజయం ప్రాప్తిస్తుంది. ఆలోచన అడగకుండా చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఇష్టానుసారంగా ప్రారంభించి, మన ఇష్టానుసారంగా ఆ పని ప్రారంభించి నష్టం అనేది తెచ్చుకొని ఆ లాభం గోవలోకి వచ్చి మనం నష్టపడిపోయిన దినాలు దాఖలు లేకపోలేదు. నువ్వు ఏ పని ప్రారంభించినా మొదట ప్రార్థన చేయి, ఎక్కడికి వెళ్ళినా మొదట కనిపెట్టు, ఎక్కడికి నడిచినా నీ నడకలో దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, హృదయంలోనే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ముందుకు నడిస్తే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఆయన నిన్ను మహిమపరుస్తాడు, ప్రతి స్థలంలో ఘనపరుస్తాడు.
నీవు నీ హృదయంలో కనపరిస్తే ప్రజలందరి ఎదుట దేవుడు నీ నామమును హెచ్చిస్తాడు. వీళ్ళ వాక్యం సారవిస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లోపలికి వచ్చేటప్పుడు కావచ్చు, ప్రతినిత్యం నీవు ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీ కౌగిట నిండా దీవెనలతో నింపబోతున్నాను. కనుక వాక్యం సెలవిస్తున్న రీతిగా నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నదయ్యా, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు విడుచుచున్నానయ్యా, నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోతుంది. నీవు నా కన్నులకు మూత పడనీయము, నేను కలవరపడుచు మాటలాడకపోతున్నాను. త్రొట్టిల్లి దినములు పూర్వకాలపు సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొనును. నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకము చేసుకుంటున్నాను. మనం పాడే ప్రతి పాట, మనం చెప్పే ప్రతి ప్రసంగం, మనం వినే ప్రతి వాక్యము ఒకనొక టయానికి మనకు జ్ఞాపకంలోకి వస్తుంది. నువ్వు నడిచే నడక కావచ్చు, నువ్వు చేసే పనుల్లో కావచ్చు, దేవుడు శక్తిని ఇవ్వాలంటే, ఆరోగ్యం ఇవ్వాలంటే, బలం ఇవ్వాలంటే, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఆయన కౌగిటిలో చేరాలి. ఆయన కృపా రెక్కల నీడలో దాయబడినప్పుడు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అందుకంటాడు ద్వితీయోపదేశ కాండములో, నీవు పొలములో దీవించబడదువు, నీవు కొట్లలో దీవించబడదువు, నీవు నీ ఇంట్లో దీవించబడదువు, గర్భఫలములో దీవించబడదువు, బహుఫలములో దీవించబడదువు. నీ బహుమానము, స్వాస్థ్యము, పాలు పొంగే గిన్నె కూడా దీవించబడుతుంది అంటాడు. ఈ దీవెన కలగాలంటే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. జాన్ వెస్లీ అనే దైవజనుడు తన తల్లి గంటల తరబడి ప్రార్థన చేసేది. నా బిడ్డలు ఎదుగునప్పుడు వారికి నీ కృపయ్యా, నా బిడ్డలు ఎదుగునప్పుడు వారి మీద నీ కటాక్షం ఇవ్వయ్యా, నా బిడ్డలు ఎదుగునప్పుడు వారి మీద నీ కృప చూపయ్యా, నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రమాదాలు కాకుండా ఇదిగో నా బిడ్డలు కాపాడయ్యా అని గంటల తరబడి ప్రార్థన చేసి దేవుని సన్నిధికి తన బిడ్డలను అప్పగించింది. ఒకానొక రోజు అతడు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు, అతడు గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. ఈనాడు నీ పిల్లలు, ఈనాడు నా పిల్లలు ఎలా పెరుగుతున్నారు? దేవుని కౌగిటిలో ఉన్నావా? దేవుని చిత్తములో ఉన్నావా? దేవుని సంకల్పంలో పెంచుతున్నామా? దేవుని కృపలో పెంచినప్పుడు దేవుడు వారి ఆలోచనలు మారుస్తాడు, తలంపులు మారుస్తాడు, నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాడు, చక్కటి వివాహాలు జరిగిస్తాడు. నీ యొక్క గిన్నె నిండి పొంగి పొర్లేటట్టు చేస్తాడు. దేవుని సన్నిధిలో మనం పెంచినప్పుడు మన బిడ్డలు పాడైపోతూ ఉంటారు. వారిని చూసి మనం కన్నీరు విడుస్తూ ఉంటాం. దేవుని జనాంగమా, లేఖనాలు సెలవిస్తున్న రీతిగా దావీదు ఆశపడ్డాడు కదా, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దినమెల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దినమెల్లా నీ నామమును ఘనపరుస్తున్నాను, దినమెల్లా నీ సన్నిధిలో ఇదిగో కనిపెడుతున్నాను, అయినను నాకు సమాధానం రావట్లేదు, నాలో ఇంకా ఏదో తప్పు ఉంది, దాన్ని నేను సరి చేసుకోవాలి అని పశ్చాత్తాపంలోకి వస్తాడు. పశ్చాత్తాపడినప్పుడు ఖచ్చితంగా అతని జీవితం కట్టబడుతుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. వీళ్ళరా, నీవు దీవెన కలిగిన వ్యక్తిగా మార్చబడాలి అంటే భూలోకములోనే తన ఆకారముతో తన రూపములో దేవుడు చేసుకున్న మానవుడుగా నీవు జీవిస్తున్నావు, కానీ ఆయన చెప్పుకున్న మానవుడుగా ఉన్నావు, కానీ ఆయనను మోసే గాడిదగా లేవు. గాడిదకు ఘనతనిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? గాడిదను ఎవరు తొందరగా ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, గాడిద మనిషి దూషించేటట్టు ఉంటది, గాడిద మనిషి అసహించుకునేటట్టు ఉంటది. జంతువులన్నిటిలో అసహించుకునే జంతువుగా గాడిద పేరుగాంచింది. అయితే ఆ గాడిదకు అందరూ దూషించి, అందరూ వెలివేసి, అందరూ దూరం పెడుతూ ఉంటే, వీళ్ళరా ఈ లోకానికి దైవ కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు గాడిదకు ఘనతనిచ్చాడు. గాడిద మీద ఎక్కడంతో గాడిదకు ఘనత వచ్చేసింది. ఆ ఘనతను బట్టి ఈనాడు గాడిద గురించి మనం చాలా చక్కగా మాట్లాడుకుంటాం. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని గాడిద ఎన్నిసార్లు దుఃఖపడి ఉండదు,
ఎవరు నన్ను చేరదీయట్లేదని, గాడిద ఎన్నిసార్లు బాధపడి ఉంటారు, ఎవరు నాతో మాట్లాడట్లేదని, ఎవరు నన్ను ఇష్టపడట్లేదని, ఎవరు నాతో సంభాషించట్లేదని తనలో తాను ఎన్నిసార్లు కుమిలిపోయి ఉంటుందో. అన్ని జంతువులకు ఇష్టపడుతున్నారు కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని వేదన పడి ఉంటది. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ఈ లోకానికి రావడంతోనే గాడిదకు ఘనత తీసుకొచ్చాడు. గాడిద మీద ఎక్కి సత్య సువార్తను సుదీర్ఘ కోణాలకు, సుదీర్ఘ ప్రాంతాలకు ప్రకటిస్తూ గాడిదకు ఘనతనిచ్చిన దేవుడు ఈనాడు నీవు కూడా, నిన్నెవరు ఇష్టపడట్లేదేమో, నిన్నందరూ ద్వేషించారేమో, నీ స్థితి బాగోలేదని, నీ స్థితి దిగజారిపోయిందని, నీవు దిగజారిపోయావని అందరూ హేళనపరిచి, అవమానపరిచి, నిందలు వేసి, నీ స్థితిని బట్టి నీకు విలువనివ్వకుండా హేళనకరమైన మాటలు, దూషణకరమైన మాటలతో నీ మనస్సును కృంగదీస్తున్నారేమో. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏ మార్గమున వెళితే నాకు ఘనత కలుగుతుంది, ఎవరు నన్ను చేరదీస్తారు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో. నీ మాట వినుటకు, నీ మొరాలకించుటకు నేను ప్రకటిస్తున్న యేసు గాడిదకు ఘనత తెచ్చినట్లు, గాడిద బాధను విన్న దేవుడు నీ బాధను కూడా వింటాడు. నేను మోకరించి ప్రార్థన చేస్తే ఆయన తన కృపను నీకు తోడే కూర్చుతాడు, తన బాహువును నీకు తోడే కూర్చుతాడు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అన్న వాక్యము ఈ జీవితంలో నెరవేర్చబడుతుంది. కనుక గాడిద లాంటి స్వభావంలో ఒకవేళ ఉన్నావేమో, నేను ఆరాధించే యేసు నీకు ఘనతనిచ్చి ఒక ఉన్నత స్థానంలో నిలవబెట్టి, నీ నామముని హెచ్చించి, నీ నామమును బాగు చేసి, నీ కలిగిన రోగాన్ని తొలగించి, నేను స్వస్థపరచి, నీకు కలిగిన కీడంతటిని తొలగించి నీ జీవితంలో మేలు చేస్తాడు. ఒకసారి ఒకప్పుడు నీ స్థితి బాగుంది, నీ స్థితి దిగజారిపోయిందంటే మరలా 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 నీ స్థితికి రెట్టింపు దీవెన జోడించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక్క మాట చూద్దాం, తదుపరి వాక్య భాగాన్ని ముగిస్తాను. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితము పరిమళించెనే, నా జీవితము పరిమళించెనే. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. యేసయ్యా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితము పరిమళించెనే, నా జీవితము ప్రభువా పరిమళించెనే. యెషయా ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుదాం. అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చి ప్రతీకార సంవత్సరము. ఏదోము కాలువలు కీలుగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకముగా వండును. అది రేయింబగడు ఆరక ఉండును, దాని పొగ నిత్యము నిలుచును, అది తరతరములకు పాడుగా ఉండును. ఏదో వచనంలో అంటాడు,
యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, వాటి యందు ఏదీ లేక ఉండదు, దేని జత దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన ఆత్మ వాటిని పోగు చేసింది. దేవుని గ్రంథంలో ఏది నిలకడగా మానక ఉండదు. ప్రతిదీ దేవుని గ్రంథంలో నెరవేర్చబడేదే ఉంటది. ప్రతిదీ దేవుడు నీకు ప్రయోజనకరంగానే, నీకు అది లాభప్రాప్తిని సంపాదించేది కానీ ఉంచాడు. కానీ దేవుడు నీకు నష్టమును కలుగచేసేది ఏది తన పరిశుద్ధ గ్రంథంలో లిఖించలేదండి. విలియం కేరీ అనే దైవజనుడు ఇంచుమించు 40 భాషల్లో బైబుల్ని తర్జుమా చేశాడు. ఈనాడు మన ప్రాంతీయ భాషలో బైబుల్ మనకు అందింది అంటే అట్లాంటి గొప్ప గొప్ప దైవజనులు, ప్రవక్తలు దేవుని యొక్క కృపను పొందుకొని ఆ యొక్క హెబ్రీ, గ్రీకు, అరబిక్ భాషల్లో ఉన్న బైబుల్ను ఈనాడు ప్రాంతీయ భాషలకు అనువదించారంటే వారి మీద దేవుని కటాక్షము లేదంటారా? వాక్యము సెలవిస్తుంది, నీకు ప్రయోజనము కలుగునట్లు ఆయన నీకు మేలు చేస్తాడంట. నీకు ప్రయోజనము కలుగునట్లు ఆయన నీకు తన కృపనిస్తాడంట. నీవు ప్రయోజనం పొందినట్లు ఆయన నీ మీద ఇదిగో తన యొక్క రాజ్యభారమును గురించిన సువార్త భారమును నీ మీద మోపుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీకు దివెన కలగాలంటే, నీకు ఆశీర్వాదం కలగాలంటే, నీకు మేలు కలగాలంటే ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎక్కడ నువ్వు నిలుచున్నావో అక్కడే మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తే నీ తలుపులు తెరుస్తాడు. మూయబడిన ఇదిగో ద్వారాలను తెరచి నీకు కావలసిన ఆశీర్వాదపు గనిమిని నా దేవుడు నీకు సమకూర్చి నీకు వరముగా ఇస్తాడు. ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎక్కడ ఆశీర్వాదాన్ని కోల్పోయావో అక్కడే నీ ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. నేను ప్రకటిస్తున్న యేసు, నేను ప్రకటిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కుండలో పిండి ఇంకా తరగకుండా ఉండాలి అంటే, నీ కుండ నిండుగా కనబడాలంటే నా సన్నిధికి వస్తావా, నా సన్నిధిలో ప్రార్థిస్తావా, నీ దుఃఖ దినములు సమాప్తమగును గాక అని సెలవిచ్చిన దేవుడు ఈ మధ్యాహ్న కాలం నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. రెండవది అంటాడు, ఇదిగో నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు ప్రయోజనము కలుగునట్లు పరిశుద్ధ గ్రంథం నీకు ఇచ్చాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు దేవుడు నీకు మేలే చేస్తాడు కానీ కీడు చేయుడు. కనుక ఆయన కృప రెక్కల నీడలో మనం అందరం వర్ధిల్లుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆయనకు మన మొరలను అర్పించుకుందాం. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాలు సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు.
యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే పిలిచియున్నాడు. ప్రేమాస్వరూపి విద్యాశ్రయ మా తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. మధ్యాహ్నకాలకు వేళ ఈ రెండో ఆరాధనలో ఆరాధించుటకు నేను కృపను బట్టి స్తోత్రాలు. గతంలో ప్రభువా ఈ దినపు మొదటి ఆరాధన జయకరంగా జరిగించారు. రెండవ ఆరాధన వీరుగా కృపారెక్కల నీడలో జరిగించారు. ప్రాంతపు ప్రజల హృదయాలు మార్చండి, నూతన ఆత్మలను నడిపించండి. దీన స్థాపకులుగా ఎంతో ఏ ప్రయాసాలతో ఈ ప్రాంతంలో పరిచయం ప్రారంభించుటకు చూచారు. దేవా ఆయన ఎంతో ప్రయాసంతో ఏ ప్రయాసాలు ఉన్నప్పటికీ అవేమీ మేము లెక్క చేయట్లేదు. కానీ ఈ సన్నిధిలో, ఈ స్థలములో, ఈ ప్రాంతములో ఈ నామం గణపరచబడాలని ఆశపడుతున్నాం. ఆయన నూతన ఆత్మలను నడిపించండి అయా. ఇదిగో ఆత్మల పంట కోయికకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాం. ఆయన ఇదిగో సువార్త ప్రకటించవలసిన భారము మా మీద మోపబడి ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయ్యా ఇదిగో ప్రభువా తండ్రి, ఈ స్థలములో ప్రార్థనలు జరుగుతూ ఉండగా నూతన ఆత్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డల హృదయాలను మార్చండి. వారి గృహాల్లో ఉండి ఒకవేళ నిన్ను ఆరాధిస్తున్నారేమో మీ సన్నిధికి నడిపించండి. మేలు చేయండి నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును కీర్తిస్తే అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశావు. ఆ మధ్యలో ఉన్నామని విశ్వసిస్తున్నాం. ఈ కృప కొరకు ఇదిగో ప్రభువా మా ప్రాణాత్మ దేహాలను అర్పిస్తున్నాం. చిత్తాన్ని జ్ఞాపకం చేసుకొని వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి. రావాల్సిన వారిని ఆయన ఇదిగో తండ్రి జరిగే ఆరాధనలో మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.